వెల్కమ్ టు T10 వీక్లీ రౌండప్. మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నవ తెలంగాణ ఎడిటర్ ఎస్ వీరయ్య గారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో పొలిటికల్ సినారియో ఎలా ఉండబోతుంది సార్ నాడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డబ్బు, మందు, పోలింగ్ సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు ముందుకు వస్తున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి దీన్ని? పేజీల రీత్యా చూసుకుంటే ఇది అతిపెద్ద ప్రజాస్వామ్యం కావచ్చు, దేశ విస్తీర్ణం రీత్యా చూసుకున్నప్పుడు కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశం కావచ్చు. కానీ ప్రజాస్వామ్య సారం ఇక్కడ అమలు జరగవలసిన పద్ధతుల్లో అమలు జరుగుతుందా లేదా అన్నప్పుడు అనేక లోటుపాట్లు మనకు అందులో ఉన్నాయి. మనం రాసుకున్న రాజ్యాంగం కూడా ట్రూ స్పిరిట్లో అమలు జరగట్లేదనేది వాస్తవం. ఇప్పుడు ఎన్నికలు కూడా నిజంగా ప్రజాస్వామ్యం ఏ మేరకు ప్రతిబింబిస్తుంది ఎన్నికల్లో అని అంటే అది నేతి బీరకాయలో నెయ్యిలాగానే కనపడతా ఉంది. కారణం ఏమిటి? ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిప్రాయం ప్రతిబింబించాలి. ప్రజలకు నచ్చిన వ్యక్తిని ప్రజల ప్రతినిధిగా ఎన్నుకొని చట్టసభలకు పంపించాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి ప్రలోభాలకు కానీ, బెదిరింపులకు కానీ, ప్రభావాలకు కానీ లోను కాకుండా స్వతంత్రంగా తన ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని ఓటేయడం ద్వారా తన ప్రతినిధిని ఎన్నుకొని పంపించాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అంత స్వతంత్రంగా ఏ ప్రలోభాలకు, ఏ బెదిరింపులకు లేదా కులం, మతం లాంటి ఏ ప్రభావాలకు లోను కాకుండానే సొంత అభిప్రాయంతోనే ఓటేస్తున్నారా అని చూస్తే అది చాలా పరిమితులు కనబడుతున్నాయి మనకి. డబ్బు పాత్ర విపరీతంగా పెరిగింది. డబ్బుతో పాటు కులము, మతము, ప్రాంతం కూడా పనిచేస్తూ ఉంది. ఇవి పనిచేసినంతకాలం అది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ముఖ్యంగా డబ్బు పాత్ర ఈరోజు సమాజంలో అన్నీ వ్యాపార ధోరణికి బలవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు, రాజకీయాలు కూడా వ్యాపార ధోరణికి లోనవుతున్నాయి. పెట్టుబడి పెట్టు, గెలువు, సంపాదించు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే పెద్ద ఎత్తున డబ్బు, మందు ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఒకసారి డబ్బుకు, మందుకు లోబడి ఓటేస్తే ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు తప్పుడు విధానాలను మనం నెత్తిన తెచ్చిపెట్టుకున్న వాళ్ళం అవుతాం అనేటువంటి చైతన్యం ప్రజల్లో రావాలి. అలాంటి చైతన్యం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలో వామపక్షాలు కానీ, ప్రోగ్రెసివ్ శక్తులు కానీ, ఈ పార్టీలు ప్రజాస్వామ్యం మీద నిబద్ధతతోటి డబ్బులు, మందులు అంటే ఇవి ఏవైతే ఈ ఎలక్షన్స్ని ప్రభావితం చేస్తున్నాయో వాటిని పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎట్లా సక్సెస్ అవుతాయి? ఇక్కడ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ప్రజల చైతన్యం ఇంత పరిమితంగా ఉన్నంతకాలం డబ్బున్నోడిదే రాజ్యం. డబ్బున్నోడే ఎన్నికల్లో పాల్గొనగలుగుతాడు, డబ్బున్నోడే గెలవగలుగుతాడు, డబ్బున్నోడే రాజ్యం ఏలగలుగుతాడు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు, పేదలు పోటీ చేయడం అనేది అంత సులభంగా లేదు. పోటీ చేసినా క్యాంపెయిన్ చేయగలిగే పరిస్థితి లేదు. ప్రజలు ఓటర్ల దగ్గరికి అందరికీ తన మెసేజ్ రీచ్ కావాలని అంటే అంత సులభం కాదు. అందుకని ప్రజల చైతన్యం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రెండవ అంశం ఏంటంటే ఎన్నికల విధానంలో కూడా మార్పు రావాలి. ఎన్నికల విధానంలో మార్పు సాధించగలిగితే అది సగం కంట్రోల్ చేస్తుంది. ఎలాంటి మార్పు? దామాషా ఎన్నికల పద్ధతి తీసుకురావాలి. అంటే వ్యక్తులకు ఓటేయడం కాదు, పార్టీకి ఓటేస్తారు. పార్టీకి ఓటేస్తే ఆ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అంతమంది ప్రతినిధులు చట్టసభలకు పంపించే హక్కు ఆ పార్టీకి ఉంటుంది. అప్పుడేమవుతుంది? వ్యక్తులకు ఓటేసే పద్ధతి, క్యాండిడేట్స్ని నియమించే పద్ధతి, టిక్కెట్లు ఇచ్చే పద్ధతి ఉండదు. కాబట్టి ఇక ఎవరికి టిక్కెట్ వస్తే వాళ్ళు, లేదా డబ్బు పెడుతున్న వాళ్ళకి టిక్కెట్ వస్తుందని, టిక్కెట్ కొనుక్కున్నోడు కోట్లు ఖర్చు పెట్టి గెలవచ్చు అనేటువంటి వాతావరణం పోతుంది. ఆ విధంగా పార్టీల మధ్య, విధానాల మధ్య పోటీ జరుగుతుంది. అది సగం కంట్రోల్ చేస్తుంది. మిగతా సగం ప్రజల చైతన్యం కూడా పనిచేయాల్సి ఉంటుంది. అందుకని దామాషా ఎన్నికల పద్ధతి కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. అట్లనే ఎన్నికల్లో ఈ డబ్బు పాత్ర, మద్యం పాత్రను తిరస్కరించే విధంగా ప్రజలు, అట్లనే కులం, మతం, ప్రాంతం లాంటి వాటి పాత్రను కూడా ప్రజలు తిరస్కరించే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎలక్షన్ల నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నాయకులను మొత్తం పక్కకెట్టే ఒక ప్లాన్లో సుమిత్రా మహాజన్ కానీ, అద్వానీ కానీ పక్కకెట్టినప్పుడు రీసెంట్గా అద్వానీ గారు తన బ్లాగ్లో ఆవేదన మొత్తం వ్యక్తం చేసుకుంటూ చాలా గట్టిగా విమర్శించారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? మనకు అనేక విషయాల్లో కాంగ్రెస్కు, బీజేపీకి పోలికలు కనపడతాయి.
ఇంకా చెప్పాలంటే ఇందిరాగాంధీకి నరేంద్ర మోడీకి పోలికలు కనిపిస్తాయి. ఇందిరాగాంధీ చేసిన పని ఏమిటి 75లో? పార్టీలో తనకు అడ్డొస్తున్నారనుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టింది. వాళ్ళు ఎంత సీనియర్లైనా కావచ్చు, ఎంత హెమాహిమ్యులైనా కావచ్చు, తనకు అడ్డొస్తారనుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టింది. తనకు భజన చేసే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంది. ఓ కోటరీని పెట్టుకుంది. 3-4 కోటరీనే అన్ని నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. పచ్చి నిరంకుశ పోకడలకు పోవడానికి సిద్ధపడింది. దాని పర్యవసానమే అంతిమంగా అది ఎమర్జెన్సీకి దారితీసింది. ప్రజాస్వామ్యయుతంగా ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సిన ఏ వ్యవస్థను బతకనివ్వలేదు. ఇప్పుడు మోడీ చేస్తున్న పని కూడా అదే. ఇందిరాగాంధీని బాగా అధ్యయనం చేసినట్టున్నాడు మోడీ. సరిగ్గా ఇందిరాగాంధీ చేసిన పనులన్నీ మోడీ ఇప్పుడు చేస్తున్నాడు. అందులో భాగమే బీజేపీలో కూడా తనకు గురువు లాంటి వాడు అద్వానీ. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002లో పెద్ద ఎత్తున కమ్యూనల్ రైట్స్ జరిగినప్పుడు, మత మారణ హోమం జరుగుతున్నటువంటి సమయంలో ప్రధానిగా ఉన్న వాజ్పేయి బహిరంగంగా హెచ్చరించాడు మోడీని, రాజధర్మాన్ని పాటించాలి అని చెప్పాడు. అలాంటి సమయంలో ఏం ఇండికేషను? నరేంద్ర మోడీ అక్కడ అల్లర్లను ఆపాలి, లేకపోతే తాను రాజీనామా చేయాలనేటువంటి ఇండికేషన్ తప్ప మరొకటి కాదు అది. అలాంటి సమయంలో నరేంద్ర మోడీని కాపాడింది అద్వానీ. అలాంటి అద్వానీని ఇప్పుడు తీసి పక్కన పెట్టేశాడు. అద్వానీతో సహా అనేక మంది సీనియర్లను తీసి పక్కన పెట్టాడు. ఎందుకు అని అంటే, వాళ్ళు పార్టీలో చురుకుగా ఉన్నట్టయితే, వాళ్ళు తగు స్థానాల్లో ఉన్నట్టయితే ఎప్పటికైనా తన స్థానానికి ముప్పే. అందుకని తనకు పోటీగా నిలిచేటువంటి అవకాశం ఉన్న ఎవరిని కూడా ఉండనీయదలుచుకోలేదు. పార్టీ వెలుపల కానీ పార్టీ లోపల కానీ శత్రుశేషం మిగలకూడదు అనేటువంటిది మోడీ లెక్క. అందుకని పార్టీ వెలుపల ఎవరిని ఖాతరు చేయడు, పార్టీ లోపల ఎవరిని ఖాతరు చేయడు. తాను కూడా ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కోటరీనే అన్నీ నిర్ణయిస్తాడు. ఓకే, ఇదే నేపథ్యంలో నరేంద్ర మోడీ నిరుద్యోగ యువతలను మొత్తం పోగేసుకొని నమో అగైన్ అని ఒక క్యాంపెయిన్ నడిపిస్తున్నాడు. అంటే జనరల్గా ఆ నిరుద్యోగులను ఉపయోగించుకొని వాళ్ళకు డైలీ ఇంత పేమెంట్ చేసి ప్రతి ఇంటికి పంపించి పాంప్లెంట్స్. అంటే మోడీకి నిరుద్యోగులు ఇట్లా ఉపయోగపడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు తాను ఒక కార్యకర్తల బృందాన్ని తయారు చేసుకొని డబ్బులు పెట్టి క్యాంపెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ అది ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది? ఏ నిరుద్యోగులకైతే డబ్బులు ఇచ్చి ఆయన ఇంటింటికి పంపిస్తున్నాడో ఆ నిరుద్యోగులకే తెలుసు, తమకు ఈ ప్రభుత్వం వల్ల ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాకపోవడం వల్లనే ఇప్పుడు ఈయన ఇచ్చే 10 రూపాయలకు ఆశపడి నేను ఇంటింటికి తిరిగి ఆయన కోసం క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది అని. అందుకని బతుకు తెరువులో భాగంగా వాడు ఇంటింటికి క్యాంపెయిన్ చేయొచ్చు కాక ఆ నిరుద్యోగి. కానీ ఒక నిరుద్యోగిగా అమ్మో ఈ మోడీ ప్రభుత్వం ఉంటే నాకు మళ్ళీ ఉద్యోగం రాదు, నా బతుకు ఇట్లానే ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటాడు. అందుకని అంత సులభంగా ఈరోజు నిరుద్యోగులు మోడీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో నిరుద్యోగం ఈరోజు భారతదేశంలో ఉందని ఎన్ఎస్ఎస్ఓ నివేదిక చెప్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎస్ఎస్ఓ సర్వేలో తేలినటువంటి విషయం ఇది. ఏ సర్వే తీసుకున్నా, అది లేబర్ బ్యూరో సర్వే తీసుకున్నా, ఏ సర్వే తీసుకున్నా, ఈరోజు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ బృందం సర్వే తీసుకున్నా చాలా స్పష్టంగా కనపడుతుంది నిరుద్యోగం తారస్థాయికి చేరింది. అందువల్ల యువతలో ఈరోజు మోడీ మీద భ్రమలు లేవు. మోడీ కొత్తగా ఎన్నికల క్యాంపెయిన్లోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా 5 ఏళ్ల క్రితం మోడీ అంటే అభివృద్ధి చేస్తాడని, మోడీ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నమ్మి ఓటేశారు. అభివృద్ధికి చిహ్నంగా మోడీని ఆ రోజు చూసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్యకు చిహ్నంగా మోడీని చూస్తున్నారు. అందుకని నిరుద్యోగులు మళ్ళీ మోడీని నమ్మే పరిస్థితి ఉంటుందని అయితే అనిపించట్లేదు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మనం మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీని మోడీ కా సేన అని కామెంట్ చేసిండు. అదే నేపథ్యంలో మోడీ కూడా పిఎంఓని గవర్నమెంట్ మీడియాని అధికారయుతంగా వాళ్ళ పార్టీ పొలిటికల్ క్యాంపెయిన్కి ఉపయోగించుకోవడం ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఒక బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ రాజ్యాంగాన్ని ఖాతరు చేయట్లేదు. భారత రాజ్యాంగాన్ని తీసి అవతల పడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. భారత రాజ్యాంగం ఆకాశం నుంచి ఊడిపడలేదు. తెల్లదొరలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజానీకం తిరగబడి పోరాడి సాధించుకున్నటువంటి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏ పద్ధతుల్లో పరిపాలన చేయాలి అన్నప్పుడు స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి నుంచి వచ్చింది భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం కానీ లౌకిక విలువలు కానీ ఇవన్నీ కూడా. అలాంటి రాజ్యాంగ విలువలను ఈరోజు తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే,
ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్వాతంత్ర్యోద్యమంలో ఆర్ఎస్ఎస్కు పాత్ర లేదు. ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమానికి దూరంగా ఉన్నది. ఆ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమే బీజేపీ. ఆ ఆర్ఎస్ఎస్లో నాయకుడిగా పనిచేసిన వాడే నరేంద్ర మోడీ. అందుకని స్వాతంత్రోద్యమ విలువలు వాళ్ళకు లేవు, స్వాతంత్రోద్యమ వారసత్వం లేదు, జాతీయోద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు. ఒకవైపు దేశమంతా స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంటే హిందువులు, ముస్లింలు, సిక్కులు అనేటువంటి తేడా లేకుండా అన్ని మతాల వాళ్ళు ఏకమై పోరాటం చేస్తున్నటువంటి సమయంలో హిందూ ముస్లింల పేరు మీద భారత ప్రజానీకాన్ని విభజించేటువంటి ప్రయత్నం చేసింది ఆర్ఎస్ఎస్. ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొనేది లేదని బహిరంగంగా ప్రకటించింది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ నాయకులు, ప్రముఖ నాయకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే బ్రిటిష్ వాళ్ళకు లేఖలు రాశారు. మమ్మల్ని విడుదల చేయండి, మేము జైళ్ళల్లో ఉండడం వల్ల మీకే నష్టం, మేము బయటకు వస్తే మీకే లాభం అని చెప్పేసి బ్రిటిష్ పాలకులకు లేఖ రాసి వాళ్ళ దయాదాక్షిణ్యాలతో విడుదలైనటువంటి వాళ్ళు. అంతేకాదు 1930లో బ్రిటిష్ రాణి ఇండియాకు వస్తున్న సమయంలో గజమాలలతో స్వాగతం చెప్పిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకులు. దేశ ప్రజలందరూ కూడా బ్రిటిష్ రాణిని గోబ్యాక్ అంటూ ఉంటే ఆర్ఎస్ఎస్ స్వాగతం పలికింది. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కు సహజంగానే ఆ స్వాతంత్రోద్యమ విలువలు లేవు, ఆ సాంప్రదాయాలు లేవు, ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో రూపొందినటువంటి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, నమ్మకం లేదు. అందుకని ఇప్పుడు రాజ్యాంగ విలువలన్నీ తుంగలో తొక్కి సైన్యం అంటే ఒక రాజుకు సైన్యం ఉన్నట్టుగానే ఇప్పుడున్నటువంటి సైన్యం అంటే మోడీ సైన్యం అనేటువంటి పద్ధతుల్లో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. ఇది చాలా ప్రమాదకరమైంది. దీన్ని మనం ఏ విధంగానూ చట్టరీత్యా, రాజ్యాంగరీత్యా ఇది నేరం. మోడీ సైన్యం ఏమిటి? స్వతంత్ర భారతదేశ సైన్యం అది. ప్రాణత్యాగాలు చేసి దేశాన్ని కాపాడుతున్న సైన్యాన్ని ఒక వ్యక్తి సైన్యంగా ఈరోజు చెప్పుకునేటువంటి ప్రయత్నం చాలా ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. ఇలాంటి కామెంట్ చేసే వారిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ప్రజలే తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ప్రజల చేతుల్లో సర్వాధికారం ఉంది. ఈరోజు ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి శక్తులు గెలవడానికి వీల్లేదు అని ప్రజలు అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు, ఒకవైపు ఎన్నికల కమిషన్ ఉంది, ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించొద్దని ఉంది. నరేంద్ర మోడీ మాత్రం తన సొంత ఛానల్ని అనుమతి లేకుండా ప్రకటించుకున్నాడు. నమో టీవీ అనే పేరుతో అనుమతి లేకుండా ఛానల్ ప్రకటించి, ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలు కూడా అలాంటి ఛానల్స్ అనుమతి లేకుండా ప్రారంభిస్తే మరి ఎన్నికల కమిషన్ అంగీకరిస్తుందా? భారత రాజ్యాంగం, చట్టం అంగీకరిస్తుందా? అంగీకరించదు కదా. అంటే రాజ్యాంగం, చట్టం, ధర్మం వీటి పట్ల మాత్రం ఖాతరు లేని పద్ధతుల్లో ఈరోజు మోడీ. ఇస్రో కూడా మొన్న జరిగిన ఇస్రో ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ వచ్చి మీటింగ్ పెట్టి దాని వివరాలు చెప్పాలి. కానీ మోడీ వచ్చి అది మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం గ్రేట్నెస్ అనే విధంగా ఆయన ప్రసంగం కానీ ఎన్నికల ప్రసంగంలాగా ఉంది. ఎలా చూడొచ్చు దాన్ని? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలిసిన ఎవరికైనా అర్థమయ్యేది ఏమిటి అని అంటే, ఇస్రో ఈరోజు చేసేటువంటి ప్రయోగాలన్నీ కూడా కనీసం ఒక 40 సంవత్సరాలు, 30-40 సంవత్సరాల కృషి ఫలితం. ఇప్పుడు నిర్ణయం చేసి ఇప్పుడు చేసేవి 4 ఏళ్ల కింద 5 ఏళ్లలో నిర్ణయం చేసి ప్రకటించేవి ఏమీ ఉండవు. ఇస్రో ప్రకటించేటువంటి రాకెట్లు, ఉపగ్రహాలన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు కృషి చేస్తే తప్ప అవి కావు. అందుకని 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల కృషి ఫలితం అది. అది సందర్భవశాత్తు అది ప్రయోగించే సమయానికి ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు. ఏ పార్టీ ఆ సమయానికి అధికారంలో ఉంటే వాళ్ళ క్రెడిట్గా చెప్పుకోవడం అనేది సంకుచితమైనటువంటి దృక్పథం. అందులో ఎన్నికల సమయంలో ఈ రూపంలో అది ఎన్డీఏ ఘనత లేకపోతే మోడీ ప్రభుత్వ ఘనత అని చెప్పుకోవడం చట్టవిరుద్ధం, ఎన్నికల నియమావళికి కూడా విరుద్ధం. ఇంకా చెప్పాలనంటే ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఇస్రో శాస్త్రవేత్తలు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి మాట్లాడాడు ఇస్రో శాస్త్రవేత్తల కంటే ముందు. అంటే ఇస్రో శాస్త్రవేత్తలు సాధించినటువంటి ఘనకార్యాలను తన ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేశాడనేది క్లియర్. అందుకే నేను అన్నది, మొత్తం ఎన్నికల కమిషన్ నిబంధనలను కూడా తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని, చట్టాన్ని అన్నింటినీ కూడా ఖాతరు చేయకుండా ఈరోజు తాను ఏదనుకుంటే అది చేసేటువంటి వైపు పోతున్నారు. ఇలాంటి భావజాలం, ఇలాంటి ధోరణులు రేపు బలపడితే, ఇలాంటి వాళ్ళు రేపు గెలిస్తే, మళ్ళా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే రాబోయేది వచ్చి నిరంకుశ పాలన అవుతుంది తప్ప మరొకటి కాదు. అందుకని ప్రజాస్వామ్య విలువల్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు అనుగుణంగా తమ తీర్పు చెప్పడం అనేది కీలకమైన అంశం. ప్రజల చేతుల్లో ఉంది రేపు తీర్పు చెప్పేటువంటి బాధ్యత. మరోవైపు
మమతా బెనర్జీ, చంద్రబాబు, కేజ్రీవాల్ వీళ్ళు కలిసి క్యాంపెయిన్లు చేస్తారు. ప్రతిపక్షం అంతా ఏకమై మోడీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏకమై పోటీ చేయాలనుకున్న సందర్భంలో ఇది ఎవరికి అనుకూలం? ఇప్పుడు దేశంలో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ఒక పార్టీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ కలిసి ఒక వేదిక మీదకి వచ్చేటువంటి వాతావరణం లేదు. అందుకు అనుగుణమైనటువంటి విధానాల ఐక్యత లేదు, అందుకు అనుగుణమైనటువంటి రాజకీయ ఐక్యత లేదు. అందువల్ల అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు ఏకమయ్యి ఒక ఫ్రంట్గా ఏర్పడేటువంటి అవకాశం కూడా లేదు. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒకవైపు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగితే ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. ప్రజా సమస్యలు కూడా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది, ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధర అత్యల్ప స్థాయికి పోయిన సమయంలో కూడా భారతదేశంలో అత్యధిక స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. దానివల్లనే నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ పెరిగినాయి. ఎప్పుడూ లేనంతగా మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి, దళితుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకున్నప్పుడు మళ్ళీ మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు ముదురుతాయి, నిరంకుశ ధోరణులు పెరుగుతాయి. వీటన్నిటికి తోడు మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ఒక మతోన్మాద పోకడ కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఆ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడొద్దు అనేటువంటి ఆలోచన వివిధ ప్రాంతీయ పార్టీల్లోనూ ఇతర జాతీయ పార్టీల్లోనూ వస్తూ ఉంది. ఆ మేరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనేక ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ కూడా కొన్ని ప్రాంతీయ పార్టీల్ని కలుపుకునే ప్రయత్నం చేస్తుంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఆ విధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 29 రాష్ట్రాల్లోనూ రాష్ట్ర స్థాయిలో పొత్తులు, రాష్ట్ర స్థాయిలో పోరాటాలు, రాష్ట్ర స్థాయిలో గెలుపోటములే ప్రధానమైన అంశంగా ఉన్నాయి ఈరోజు. జాతీయ పార్టీల మధ్య పోటీ కీలక అంశంగా ఈరోజు లేదు. అందుకని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్నికలు జరిగి ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీలు గెలుస్తాయి, ఏ పార్టీలు ఓడిపోతాయో చూసిన తర్వాత మాత్రమే, అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఢిల్లీలో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటిది మనకు స్పష్టత వస్తుంది. ఈలోపు క్యాంపెయిన్ ఏం జరుగుతూ ఉంది? నేను కీలక పాత్ర పోషించాలి అని కేసీఆర్ అనుకుంటున్నాడు. 16 సీట్లు ఈడ గెలిస్తే ఇంకా కొన్ని ప్రాంతీయ పార్టీలకు నచ్చ చెప్పగలిగితే నా వెనుక 100-120 సీట్లు సంపాదించుకుంటే నేనే కీలక పాత్ర పోషిస్తానని ఆశపడుతున్నాడు ఈయన. కాదు, నేను కీలక పాత్ర పోషించాలి అని అక్కడ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. నేను కీలక పాత్ర పోషించాలని మమతా బెనర్జీ అనుకుంటారు. అంటే మమతాను పీఎం చేయడానికి వీళ్ళు క్యాంపెయిన్ చేస్తారు అనుకోవచ్చా? మమతా బెనర్జీ దగ్గరికి, లేకపోతే ఒరిస్సాకు పోయి మాట్లాడాడు, కర్ణాటకకు పోయి మాట్లాడాడు, కానీ పెద్దగా ప్రభావం చూపించలేదు. చంద్రబాబు నాయుడుకి వచ్చినప్పటికీ అంతకు ముందు నుంచే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో ఉన్న సంబంధాల రీత్యా చంద్రబాబు నాయుడుకి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. అందుకే మమతా బెనర్జీని, కేజ్రీవాల్ని కూడా ఏపీకి తీసుకుపోయి క్యాంపెయిన్లో కూడా చేయగలుగుతూ ఉన్నాడు. అందుకని ఇవన్నీ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చూస్తే సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడం అనేటువంటిది ఒక పెద్ద మార్పు. ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేటువంటి మార్పు అది. ఇట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు రేపు ఒకటి మాత్రం క్లియర్, ఏ ఒక్క రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. అది లేనప్పుడు ఓన్లీ ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా, లేదా కాంగ్రెసు ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్రతో ప్రభుత్వం ఏర్పడుతుందా, లేదా బీజేపీ ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్రతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా, ఏం జరుగుతుందనేది చూడాలి. బట్ ఏర్పడబోయేది సంకీర్ణం తప్ప ఏ ఒక్క పార్టీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం మాత్రం లేదు. అంటే మోడీకి ఇప్పుడు ఉన్నటువంటి 282 మళ్ళీ వచ్చే అవకాశం లేదనేది క్లియర్. థ్యాంక్ యూ వీరయ్య గారు. ఇది వీరయ్య గారితో వీక్లీ రౌండప్. మరో వారం మరిన్ని అంశాలతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.